హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఫుడ్ బ్లాగ్. ఈ రోజు సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదేనండో ఈ రోజు చేయబోయే రెసిపీ నేమ్ వచ్చి పన్నీర్ పసందా. ఈ రెసిపీ కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సింపుల్ గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక 100 గ్రామ్స్ అనేది పొడి పొడిగా చేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కసూరి మేతి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత 200 గ్రామ్స్ పన్నీర్ అనేది ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ అంతా ఇలా పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్లో పెట్టుకోవాలి. మనం శాండ్విచ్కి ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా అనేది దీంట్లో పెట్టుకోవాలి. చూడండి, అన్నిటికీ ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ అనేది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, మిరియాల పొడి అనేది వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కార్న్ఫ్లవర్ మిశ్రమం మనం స్టఫ్ చేసుకున్న పన్నీర్ని ఇందులో డిప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. పన్నీర్ని ఎక్కువ ఫ్రై చేసుకోకండి. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే గట్టిగా అయిపోతాయి. సో కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు టమాటో, 3 ఆనియన్స్, 8 వెల్లుల్లి, 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వీటన్నిటిని అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి, కారం, మిరియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా, ఒక 1/2 కప్పు పాలు, అలానే ఒక 1/2 కప్పు పెరుగు, కొంచెం ఫ్రెష్ క్రీమ్. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని హోల్ స్పైసెస్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ అనేది ఉడికించుకోవాలి. గ్రేవీని మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీ అనేది గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ అనేది అందులో వేసుకోవాలి. అలా వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. పన్నీర్ పసందాలోకి బటర్ నాన్ కానీ, చపాతీ కానీ, పుల్కా కానీ చాలా బాగుంటుంది.